ఈరోజు మనం ఈ వీడియోలో ఎంతో సింపుల్‌గా అండ్ టేస్టీగా అండ్ చాలా త్వరగా కొబ్బరి అన్నం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ కొబ్బరి అన్నాన్ని మనం లంచ్ బాక్స్‌లోకి కానీ, దేవుడికి నైవేద్యంగా కానీ యూజ్ చేయొచ్చు. ఈ కొబ్బరి అన్నాన్ని మనం ఏదైనా పికిల్‌తో కానీ, ఫ్రైతో కానీ తింటే చాలా బాగుంటుంది. పెద్దగా ఏ ప్రాసెస్ కూడా లేదు ఇది చేయడానికి. దీన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా మనం రైస్ అయితే వండేసుకొని వేడిగా ఉన్నప్పుడే పక్కన తీసి చల్లారపెట్టుకోవాలి. అప్పుడు పొడి పొడిగా ఉంటుంది. ఒక కొబ్బరి చిప్పని తీసుకొని సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆవాలు, శనగబ్యాళ్ళు, మినపబ్యాళ్ళు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఒక 3-4 పచ్చిమిర్చి వేసి కాసేపు దోరగా వేయించాలి. ఇప్పుడు ఇందులోనే మన టేస్ట్‌కి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలపాలి. ఒకసారి బాగా కలిపేసి ఇదంతా దోరగా వేగిన తర్వాత ముందుగా మనం తురిమి పెట్టుకున్న కొబ్బరి వచ్చేసి ఇందులో వేయాలి. ఈ కొబ్బరి తురుమును బాగా కలిపిన తర్వాత ఒక 30-40 సెకండ్ల వరకు బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయాలి. తర్వాత ఇందులో మనం ముందుగా పక్కన చల్లారపెట్టిన రైస్ వేసేసి ఒకసారి బాగా కలిపేలా అంతా కలపాలి. ఇలా మనం కలుపుతున్నప్పుడు మనం టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్‌ని యాడ్ చేసుకొని బాగా కలపాలి. ఇంతే అండి, చాలా సింపుల్‌గా కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.